హాయ్ అండి. ఈరోజు క్లాస్‌లో మనము ఫేస్‌బుక్‌లో యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. ఫేస్‌బుక్ యాడ్స్. ఫేస్‌బుక్ కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఈ ఫేస్‌బుక్‌లో కూడా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చండి. లెట్స్ గో టు అవర్ ఫేస్‌బుక్ పేజ్. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా అండి నా ఫేస్‌బుక్ అకౌంట్‌లో. చూడండి, ఇవంతా వేరియస్ న్యూస్ ఫీడ్. మనం డైలీ ఇట్లాంటి న్యూస్ ఫీడ్ అన్ని కూడా చూస్తూ ఉంటాము. ఓకే, ఇవన్నీ స్టోరీస్. ఓకే, 24 అవర్స్ లో డిసపియర్ అయిపోతాయి. వీటన్నిటి గురించి కూడా మనము ఇంట్రడక్షన్ టు వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనే వీడియో చూసాము. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కూడా. రైట్, చూడండి, ఇది ఒక స్పాన్సర్డ్ యాడ్. ఓకే, ఇట్లాంటి స్పాన్సర్డ్ యాడ్స్ లో మనం పెట్టాలంటే క్రియేటివ్స్ కొన్ని పెట్టాల్సి వస్తుంది. క్రియేటివ్స్ ఇమేజెస్ కానీ వీడియోస్, యానిమేషన్స్, జిప్స్ ఇలా వాడతాం. ఇలాంటి క్రియేటివ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా అని కూడా మనం చూసాము. ఓకే, రైట్. చూడండి, చాలా వరకు మన న్యూస్ ఫీడ్ లో ఓకే ప్రతి 4-5 పోస్ట్ కి కూడా ఒక స్పాన్సర్డ్ యాడ్ వస్తుంది. రైట్, సో ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అనేటివి ఎక్కువ ఆక్యుపై చేస్తున్నాయి మన న్యూస్ ఫీడ్. ఓకే, సో మనం కూడా ఎక్కువ మంది పీపుల్ కి రీచ్ అవ్వాలంటే ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అనేది బెస్ట్ మీడియం. ఓకే, అందుకే మనం ఫేస్బుక్ లో కూడా యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, మీరు ఏదైనా యాడ్ క్రియేట్ చేసే ముందు ఓకే మీ కాంపిటీటర్స్ ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఓకే అది కూడా ఒకసారి చూసుకోండి. సో దట్ మీ యాడ్స్ మీరు ఎలా ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూగుల్ యాడ్స్ అనేది నా కాంపిటీటర్ అనుకుంటున్నాం. లైక్ ఎస్ఈఎం రష్, ఇంకా వేరియస్ శారీ డిజైనర్స్ వాళ్ళందరూ కూడా రన్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళు ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అండి. చూడండి, ఇది ఒక స్పాన్సర్డ్ యాడ్. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. దీని మీద క్లిక్ చేస్తున్నాను నేను. వీళ్ళ పేజ్ కి వెళ్ళి వీళ్ళు ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళ ఇమేజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి డిస్క్రిప్షన్స్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, రైట్. చూడండి, ఇది టూన్లీ వాళ్ళ బిజినెస్ పేజ్ ఐ థింక్. ఓకే, చూడండి, ఇక్కడ పేజ్ ట్రాన్స్పరెన్సీ అని ఒకటి ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సమ్మరీ, వాళ్ళ పేజ్ హిస్టరీ. ఓకే, రైట్. ఎప్పుడు క్రియేటెడ్ 6th February 2019 క్రియేట్ చేశారు. ఓకే, ఎవరెవరు ఈ పేజ్ ని మేనేజ్ చేస్తున్నారు, ఏ రీజియన్స్ నుంచి, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉందా, మీన్స్ ఏమన్నా వాళ్ళకి ఏమైనా కంపెనీ ఉందా, అలా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఎట్లాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది పేజ్ కి వస్తే యాడ్స్ ఫ్రమ్ దిస్ పేజ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, చూడండి, ఇక్కడ చెప్తుంది దిస్ పేజ్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ యాడ్స్. ఓకే, ఒకవేళ వీళ్ళు ఎటువంటి యాడ్స్ రన్ చేయకపోతే దిస్ పేజ్ ఈస్ నాట్ కరెంట్లీ రన్నింగ్ ఎనీ యాడ్స్ అని చూపిస్తుంది. ఓకే, కానీ ఈ పేజ్ యాడ్స్ రన్ చేస్తుందండి ప్రెసెంట్. వీళ్ళ యాడ్స్ ఎలా ఉంటాయో కూడా మనం చూడొచ్చు. గో టు యాడ్ లైబ్రరీ మీద క్లిక్ చేస్తే ఓకే వాళ్ళు ఈ ఇమేజెస్ పెడుతున్నారా, వీడియోస్ పెడుతున్నారా, చూడండి వాళ్ళ కంటెంట్ ఎలా ఉంది. ఓకే, వాళ్ళు ఎటువంటి లింక్స్ ఇస్తున్నారు. ఓకే, చూడండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఫేస్బుక్ యూజ్ చేసుకుని. ఓకే, ఏ ప్లాట్ఫామ్స్ లో వీళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. ఓకే, బిఫోర్ యూ స్టార్ట్ రన్నింగ్ యాడ్స్, మీరు యాడ్స్ రన్ చేసే ముందర మీకు ఎవరైనా కాంపిటీటర్స్ ఉంటే వాళ్ళ పేజ్కి వెళ్ళి ఓకే పేజ్ ట్రాన్స్పరెన్సీ అని ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వాళ్ళ యాడ్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూడండి. ఓకేనా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా రన్ చేయాలని కూడా మీకు అర్థమవుతుంది. ఎలాంటి క్యాప్షన్స్ పెడితే బాగుంటది, ఓకే ఎలాంటి ఇమేజెస్ పెట్టాలి. చూడండి, వీళ్ళు కొంచెం అట్రాక్టివ్ ఇమేజెస్ అనేది పెడుతున్నారు. సో ఎలాంటివి పెట్టాలని మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మన పేజ్ కి వెళ్ళి ఎఫ్బి యాడ్స్, ఫేస్బుక్ లో యాడ్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి. ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అడ్వర్టైజ్ యువర్ బిజినెస్, బ్రాండ్ ఆర్ ఆర్గనైజేషన్. ఆర్ మీరు సింపుల్ గా facebook.com/ads manager ఈ యూఆర్ఎల్ కి నావిగేట్ అయినా కూడా మీరు యాడ్స్ మేనేజర్ పేజ్ కి వెళ్తామండి. ఓకేనా, యాడ్స్ మేనేజర్ లో మనం ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేస్తాం. ఓకేనా, మనం ఈ క్రియేట్ యాడ్ అనే దాని మీద క్లిక్ చేసినా కూడా ఇప్పుడు యాడ్స్ మేనేజర్ కి నావిగేట్ అవుతాం. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, facebook.com/ads manager కి మనం నావిగేట్ అయ్యాం. రైట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మనం ఫేస్బుక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యాడ్స్ రన్ చేయాలంటే ఫేస్బుక్ లో క్లిక్ ఆన్ యాక్సెప్ట్. ఓకే, రైట్.
చూడండి ఇప్పుడు మనం యాడ్స్ మేనేజర్ పేజ్ లో ఉన్నాం. ఓకేనా, మనం గూగుల్ యాడ్స్ లో ఎలాగా యాడ్స్ రన్ చేయాలంటే దానికి ఒక అకౌంట్ స్ట్రక్చర్ ఉందో, ఫేస్బుక్ యాడ్స్ కి కూడా ఒక అకౌంట్ స్ట్రక్చర్ ఉందండి. ఓకే, ఇదే ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. ఓకే, కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. కనిపిస్తుందా అండి క్లియర్ గా? ఎస్, ఫేస్బుక్ లో మనం యాడ్స్ రన్ చేయాలంటే మనకు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఒక ఖచ్చితంగా ఉండాలండి. ఆ అకౌంట్ లో మనకు ఒక బిజినెస్ పేజ్ ఖచ్చితంగా ఉండాలి. యూ హ్యావ్ టు క్రియేట్ ఏ బిజినెస్ పేజ్. బిజినెస్ పేజ్ ఉంటేనే మనం యాడ్స్ రన్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ క్యాంపెయిన్. మనం ఇవన్నీ కూడా చూసాం, క్యాంపెయిన్, యాడ్స్, యాడ్స్, ఈ టర్మ్స్ అన్ని కూడా మనం గూగుల్ యాడ్స్ లో ఫెమిలియర్. ఓకే, దీంట్లో 3 లెవెల్స్ ఉన్నాయండి: క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్ అండ్ యాడ్ లెవెల్. ఓకే, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు క్యాంపెయిన్ లెవెల్లో మనం ఆబ్జెక్టివ్ అనేది చూస్ చేసుకుంటాం. ఓకేనా, లైక్ మనకు వెబ్సైట్ విజిట్స్ ఎక్కువ కావాలా, యాప్ ఇన్స్టాల్స్ ఎక్కువ కావాలా, ఓకే, లీడ్ జనరేషన్ ఎక్కువ కావాలా, ఓకే, లైక్ దట్ ఒక ఆబ్జెక్టివ్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఓకే, అదే గూగుల్ యాడ్స్ అనుకోండి, సర్చ్ నెట్వర్క్, ఓకే, డిస్ప్లే నెట్వర్క్, అట్లా. ఓకే, బేస్డ్ ఆన్ ది ప్లాట్ఫామ్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ ఆబ్జెక్టివ్స్ అనేవి. ఓకే, యాడ్ సెట్, ఈ యాడ్ సెట్ లెవెల్లో ఓకే మనము టార్గెటింగ్ అనేది డిసైడ్ చేసుకుంటామండి. ఏ ఆడియన్స్ కి మనం టార్గెట్ చేయాలనుకుంటున్నాం, చూడండి ఇక్కడ రాశారు. ఇంకా మీ బడ్జెట్ సెట్ చేసుకుంటాము, స్కెడ్యూల్ చేసుకుంటాము యాడ్స్ ని, ఇంకా ఏ ప్లేసెస్ లో మన యాడ్స్ కనిపించాలి, రైట్, ఇంకా బిడ్ సెట్టింగ్ చేసుకుంటాం. సో ఆల్ దీస్ థింగ్స్ వీ డూ ఎట్ యాడ్ సెట్ లెవెల్. నెక్స్ట్ యాడ్ లెవెల్. ఓకే, యాడ్ లెవెల్లో మనం మన క్రియేట్ చేసిన క్రియేటివ్స్ అంటే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాము. ఓకే, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అన్ యాడ్. యాడ్ కి మనము కాల్ టు యాక్షన్ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఒక మల్టిపుల్ ఇమేజెస్ ఇవ్వచ్చు. ఓకే, వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ యాడ్స్. ఓకే, ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. మనము ఓకే 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, వీ కెన్ క్రియేట్ ఆల్మోస్ట్ అప్ టు 10,000 క్యాంపెయిన్స్. మనము 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సారీ ఐ కుడెంట్ రైట్ వెల్. ఓకే, మనం 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఓకే, వీ కెన్ క్రియేట్ అగైన్ 10,000 యాడ్ సెట్స్. ఓకే, 10,000 యాడ్ సెట్స్ మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అండి. పర్ క్యాంపెయిన్ మనం 10,000 యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్స్ వీ కెన్ క్రియేట్ అప్ టు 50 యాడ్స్. ఓకే, వీ కెన్ క్రియేట్ అప్ టు 50 యాడ్స్ పర్ యాడ్ సెట్. ఓకే, వీ కెన్ క్రియేట్ 10,000 క్యాంపెయిన్స్ పర్ వన్ యాడ్ మేనేజర్ అకౌంట్. ఒక యాడ్స్ మేనేజర్ అకౌంట్ కి మనం 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్ క్యాంపెయిన్ మనం 10,000 యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా 50 యాడ్స్. ఓకే, పర్ యాడ్ సెట్ మనం 50 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు నేను ఫేస్బుక్ యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇది మనం ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్లో ఉన్నాం. క్రియేట్ న్యూ క్యాంపెయిన్ వచ్చింది. ఓకేనా, ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏమైనా క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తుంటే ఆ ప్రీవియస్ క్యాంపెయిన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంకా ఇది న్యూ క్యాంపెయిన్, ఇది ఫస్ట్ టైం కాబట్టి మీరు యాడ్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో లెట్స్ గో ఫర్ న్యూ క్యాంపెయిన్. ఓకే, రైట్, చూడండి ఇక్కడ మనం మన మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి: అవేర్నెస్, కన్సిడరేషన్ అండ్ కన్వర్షన్. ఓకే, ఒకవేళ మీకు అవేర్నెస్ మళ్ళీ ఉన్నాయి, ఒకవేళ మీకు మీ బ్రాండ్ ని ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు, బ్రాండ్ అవేర్నెస్ కావాలి అనుకుంటున్నారంటే బ్రాండ్ అవేర్నెస్ చూస్ చేసుకోండి. ఓకే, రీచ్ మీన్స్ ఎక్కువ మంది పీపుల్ కి మీ యాడ్ రీచ్ అవ్వాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ యువర్ యాడ్ టు రీచ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎక్కువ మందికి మీ యాడ్ రీచ్ అవ్వాలనుకుంటే రీచ్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈస్ కన్సిడరేషన్. ఓకే, దీంట్లో ట్రాఫిక్ మీన్స్ మీ వెబ్సైట్ కి ఎక్కువ ట్రాఫిక్ రావాలి. సెండ్ మోర్ పీపుల్ టు డెస్టినేషన్ సచ్ యాజ్ వెబ్సైట్, యాప్ ఆర్ మెసెంజర్ కాన్వర్సేషన్. ఓకే, ఇక్కడ డెస్టినేషన్ అంటే ఏంటండి, ఒక యాప్ కానివ్వండి లేకుంటే మన వెబ్సైట్, మన యాప్ ఆర్ మన వెబ్సైట్, అది మన డెస్టినేషన్. ఓకే, వీళ్ళ లాంగ్వేజ్. రైట్, ఎంగేజ్మెంట్ మీన్స్ ఎక్కువ మంది పీపుల్ మీ యాడ్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, మీన్స్ లైక్ కమెంట్, షేర్స్. ఓకే, లైక్ దట్. పోస్ట్ ఎంగేజ్మెంట్ విత్ అవర్ పోస్ట్. ఓకే, లైక్ దిస్. ఓకే, మీకు ఏమైనా ఇన్ఫో కావాలంటే ఇక్కడ పక్కన ఇన్ఫో సింబల్ ఉంటుంది, మీరు క్లిక్ చేసుకోవచ్చు.
చూసుకోవచ్చు ఓవర్ చేసి. ఓకే, యాప్ ఇన్స్టాల్స్. ఓకే, మీకు ఒక యాప్ ఉంది, యాప్ ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, దెన్ యూ కెన్ చూస్ యాప్ ఇన్స్టాల్స్. వీడియో వ్యూస్, మీరు ఒక వీడియోని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ కావాలి అనుకుంటున్నారు. ఓకే, పీపుల్ టు వ్యూ యువర్ వీడియో కంటెంట్. రైట్. లీడ్ జనరేషన్ మీన్స్ లీడ్స్ కావాలి అనుకుంటున్నారు, మీకు పీపుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, డ్రైవ్ మోర్ సేల్స్ లీడ్స్ such as email addresses from people interested in your brand or business. ఓకే, ఎక్కువ మంది లీడ్స్ మీ బిజినెస్ కి రావాలనుకుంటున్నారు. మీన్స్ ఈ లీడ్ జనరేషన్ ఎలా అంటే మనం వాళ్ళ ఇన్ఫో అంతా కలెక్ట్ చేసుకోవచ్చు అండి, తర్వాత యూ కెన్ కాంటాక్ట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ లీడ్ జనరేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ మెసేజెస్. మీన్స్ get more people to send messages to your business in messenger. ఓకే, మనం మెసెంజర్ చాట్ కి ఎక్కువ మంది రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నారు, అప్పుడు మీరు ఈ ఆబ్జెక్టివ్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈస్ కన్వర్షన్స్. మీన్స్ కన్వర్షన్ అంటే ఏంటండి, మనం ముందు చూస్తున్నాం. వాట్ ఈస్ ద కన్వర్షన్? వాట్ ఈస్ ద కన్వర్షన్? ప్లీజ్ రెస్పాండ్. ఏమంటే యాడ్ పైన క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం. ఎస్, కన్వర్షన్స్ చాలా టైప్స్ ఉన్నాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని కానివ్వండి, పర్చేస్ చేయడం ఒక ప్రోడక్ట్ ని, లేకపోతే హ్యాస్ టు డూ సమ్ యాక్షన్. ఓకే, ఇంకా ఒక ఫామ్ ని ఫిల్అప్ చేయడం, ఇవన్నీ కూడా వేరియస్ కన్వర్షన్స్. అలా కన్వర్షన్స్ కావాలి అనుకుంటే మీరు చూస్ కన్వర్షన్స్. ఓకే, డ్రైవ్ వాల్యుబుల్ యాక్షన్స్ ఆన్ యువర్ వెబ్సైట్. ఓకే, ఇన్ యువర్ యాప్, మీకు యాప్ ఉంటే యాప్ లో ఆర్ ఇన్ మెసెంజర్. రైట్. కేటలాగ్ సేల్స్, ఇది ఈ కామర్స్ వాళ్ళకి బాగా పనికొస్తుందండి. ఓకే, మీన్స్ మల్టిపుల్ ఐటమ్స్ ని మనం యూ కెన్ షో ఐటమ్స్ ఫ్రమ్ యువర్ కేటలాగ్. ఓకే, మనం మల్టిపుల్ ఐటమ్స్ ని టార్గెటెడ్ ఆడియన్స్ కి చూపించుకోవచ్చు. నెక్స్ట్ స్టోర్ ట్రాఫిక్. దీని ఇంతకుముందు స్టోర్ విజిట్స్ అని ఉండేదండి, ఇప్పుడు దీన్ని స్టోర్ ట్రాఫిక్ గా మార్చారు. ఓకే, మనకు ఒకవేళ ఫిజికల్ స్టోర్ ఉంటే, ఓకే, ఆ ఫిజికల్ స్టోర్ కి మనం పీపుల్ ని డ్రైవ్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్ ఆల్ ది ఆబ్జెక్టివ్స్. వాళ్ళకి మనం ఎక్కువ మంది పీపుల్ ని మన స్టోర్ కి తెచ్చుకుంటున్నాం. రైట్. ఎంగేజ్మెంట్ మీన్స్ లైక్, షేర్. ఓకే, మీరు ఒక పోస్ట్ చేశారు. ఓకే, ఆ పోస్ట్ తో ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకేనా, మీన్స్ వాళ్ళు నా పోస్ట్ ని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, ఆల్ దీస్ థింగ్స్. పేజ్ లైక్స్, ఈవెంట్ రెస్పాన్సెస్ ఆర్ ఆఫర్ క్లెయిమ్స్. లైక్ ఈవెంట్ ఏమైనా పోస్ట్ చేస్తే ఆ ఈవెంట్ ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వాలి. లైక్ దట్. గాట్ మై పాయింట్? ఓకే మ్యామ్, ఎస్. రైట్. నా లెట్ మీ చూస్ వన్ థింగ్. నాకు ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందండి, సో నేను నా వెబ్సైట్ కి ఎక్కువ మంది ట్రాఫిక్ ని తెచ్చుకోవాలి. ఐ వాంట్ మోర్ పీపుల్ టు విజిట్ మై వెబ్సైట్. ఓకే, సో ఐఎమ్ చూసింగ్ దిస్ ట్రాఫిక్. ఓకే, ఇది నా గోల్. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ట్రాఫిక్ చూస్ చేసుకున్నా, చెప్తుంది చూడండి డిస్క్రిప్షన్. సెండ్ మోర్ పీపుల్ టు డెస్టినేషన్. మీన్స్ ఇక్కడ నా డెస్టినేషన్ వెబ్సైట్ అయినా అవ్వచ్చు, యాప్ అయినా అవ్వచ్చు, మెసెంజర్ కాన్వర్సేషన్ అయినా. ఓకే, మెసెంజర్ మీన్స్ ఫేస్బుక్ మెసెంజర్, మనకు అందరికి చాట్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్. రైట్. క్యాంపెయిన్ నేమ్, ఇక్కడ ఒక క్యాంపెయిన్ నేమ్ ఇవ్వాలండి మనం. లెట్ మీ గివ్ సమ్ క్యాంపెయిన్ నేమ్. ఓకే, I'm giving some Digi Ready or like that, something I'm giving. Okay, create A or B test means, ఓకే, ఏం లేదండి, ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ లో చూస్తున్నాం. ఓకే, మనము మన క్రియేట్ చేసిన యాడ్స్ ని ఈక్వల్ గా రొటేట్ అయినా చేయొచ్చు, లేకుంటే బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ అయినా చూపించుకోవచ్చు. గుర్తుందా అండి? యూ కెన్ చూస్ ఎదర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ ఆర్ యూ కెన్ ఈవెన్లీ రొటేట్ ఆల్ ది యాడ్స్. గుర్తుందా? ఎస్. అలా ఇక్కడ కూడా మనం క్రియేట్ చేసిన యాడ్స్ ని ఫేస్బుక్ ఏఆర్ బి టెస్ట్ చేస్తుంది. మీన్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా. ఓకే, అన్ని యాడ్స్ ని చూపిస్తుంది యూజర్స్ కి. ఏ యాడ్ అయితే ఎక్కువ బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనేది మనం ఏఆర్ బి టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ క్లిక్ ఆన్. ఓకే, అప్పుడు మనం ఏఆర్ బి టెస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గో టు క్యాంపెయిన్ బడ్జెట్. మీన్స్ టోటల్ క్యాంపెయిన్ కి ఎంత బడ్జెట్ మీరు పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడ కూడా డైలీ బడ్జెట్ అనే ఆప్షన్. మీన్స్ మనం చూసాం ఇది కూడా గూగుల్ యాడ్స్. పర్ డే మనం ఎంత స్పెండ్ చేయొచ్చు. ఓకే, హౌ మచ్ ఐ విల్ స్పెండ్ పర్ డే. ఓకే, రైట్. దిస్ యాడ్ అకౌంట్ కెన్ ఓన్లీ స్పెండ్
a day across all campaigns. Okay, right. So this is a new one, right? So I'll choose some 1,000 rupees like that. Okay, something like this. Okay, daily budget అన్నది పెట్టుకోవచ్చు, లేదంటే you can keep లైఫ్ టైం బడ్జెట్. ఓకే, లైఫ్ టైం బడ్జెట్ మీన్స్ హోల్ ఈ యాడ్ క్యాంపెయిన్ రన్ అవుతున్నంత వరకు టోటల్ బడ్జెట్ ఇది అని చెప్తున్నాం. ఓకే, ఆర్ డైలీ బడ్జెట్, ఈ టోటల్ బడ్జెటా లేకుంటే డైలీ బడ్జెట్, like this. Next thing is campaign bid strategy. Okay, lowest cost, cost cap and bid cap. Okay, three types of bidding strategies ఉంటాయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇదే చెప్తుంది. లోయెస్ట్ కాస్ట్ మీన్స్ ఓకే మన బడ్జెట్ లోపల ఓకే ఎక్కువ రిజల్ట్స్ తెచ్చి ట్రై చేస్తున్నారు. ఓకే, కాస్ట్ క్యాప్ ఓకే మన కాస్ట్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇన్ ది సేమ్ వే ఓకే కాస్ట్ ని కంట్రోల్ చేస్తూ ఎక్కువ రిజల్ట్స్ వచ్చేలాగా ట్రై చేస్తుంది. బిడ్ క్యాప్ మీన్స్ మన బిడ్స్ అనేది కంట్రోల్ చేస్తుందండి, ఎక్కువ బిడ్స్ అయితే పెట్టదు. ఓకే, కంట్రోల్ యువర్ బిడ్స్. ఓకే, మనం మెయిన్ గా మన బిడ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, హియర్ ఓకే మన బిడ్ అమౌంట్ అనేది ఎక్సీడ్ అవ్వదు. ఓకే, రైట్, దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, యూ కెన్ చూస్ ఎనీ వన్. లోయెస్ట్ కాస్ట్, కాస్ట్ క్యాప్ అంటే విత్ ఇన్ ది కాస్ట్ నాకు ఎక్కువ రిజల్ట్స్ కావాలా, బిడ్ క్యాప్ మీన్స్ నా బిడ్ అమౌంట్స్ ఎక్కువ ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలా. ఓకే, ఆర్ లోయెస్ట్ కాస్ట్ ఓకే ఉండే కాస్ట్ లో ఎక్కువ రిజల్ట్స్ రావాలి. సో యూ కెన్ చూస్ వన్ థింగ్, ఐఎమ్ చూసింగ్ లోయెస్ట్ కాస్ట్ ఓన్లీ. ఓకే, రైట్, చూడండి ఇక్కడ యాడ్ స్కెడ్యూలింగ్ కూడా ఉంది మీకు. ఓకే, నా ఇట్స్ నాట్ అవైలబుల్. ఓకే, చూడండి స్కెడ్యూలింగ్ ఈస్ ఓన్లీ అవైలబుల్ విత్ లైఫ్ టైమ్ బడ్జెట్స్. ఓకే, లైఫ్ టైమ్ టోటల్ బడ్జెట్స్ తోనే, ఓకే లైఫ్ టైమ్ బడ్జెట్స్ తోనే అవైలబుల్ అంట. ఓకే, మనం యూ కెన్ స్కెడ్యూల్ యాడ్స్ మీన్స్ ఏ డేస్ లో ఏ టైంలో రన్ చేయాలి మనం చూస్తున్నాం గూగుల్ యాడ్స్. ఇంకా డెలివరీ టైప్ టూ టైప్స్ ఆఫ్ ఉంటాయండి, స్టాండర్డ్ అండ్ యాక్సిలరేటెడ్. ఓకే, సంథింగ్ ఇట్లా పెట్టి చూస్తాను. ఓకే, చూడండి 28,000 it is taking means per month total budget అనుకోండి. చూడండి రన్ యాడ్స్ ఆల్ ది టైమ్ ఆర్ రన్ యాడ్స్ ఆన్ ఏ స్కెడ్యూల్. ఓకే, మనమే ఒక స్పెసిఫిక్ స్కెడ్యూల్ సెట్ చేసుకొని యాడ్స్ అనేది రన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ డెలివరీ టైప్ use the lowest cost. Okay, this is the only option unless you use the lowest cost with bid cap bid strategy. Okay, lowest cost, let me choose some other thing. Okay, only bid cap యూజ్ చేస్తేనే మనం ఈ స్టాండర్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంట. ఓకే, స్టాండర్డ్ అండ్ యాక్సిలరేటెడ్ అని టూ మెథడ్స్ ఉంటాయండి. ఓకే, రైట్, స్టాండర్డ్ మీన్స్ ఓకే త్రూ అవుట్ ది డే మన యాడ్స్ చూపిస్తాయి. యాక్సిలరేటెడ్ అనుకోండి తొందరగా మన యాడ్స్ చూపించేస్తుంది, తొందరగా మన బడ్జెట్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఈ రెండు మెథడ్స్ కూడా మనము గూగుల్ యాడ్స్ లో చూస్తున్నాము. చూడండి, స్పెండ్ యువర్ బడ్జెట్ అండ్ గెట్ రిజల్ట్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ యాక్సిలరేటెడ్ బిడ్ స్ట్రాటజీ అలాంటివి మీరు ఎప్పుడు చూస్ చేసుకోవాలంటే రేపు ఒక ఫంక్షన్ ఉంది, లేకపోతే ఏమైనా ఈవెంట్ ఉంది రేపు, అది ఇమీడియట్ గా ఎక్కువ మంది పీపుల్ కి రీచ్ అవ్వాలి అన్నప్పుడు యాక్సిలరేటెడ్ చూస్ చేసుకోండి. అదర్వైజ్ యూ గో ఫర్ స్టాండర్డ్ ఉంది. ఓకే, గెట్ రిజల్ట్స్ త్రూ అవుట్ యువర్ సెలెక్టెడ్ స్కెడ్యూల్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్కెడ్యూల్ లో ఆర్ పర్టికులర్ డే సెలెక్ట్ చేసుకుంటే త్రూ అవుట్ ది డే మన యాడ్స్ అనేది కనిపిస్తాయి. ఓకే, లెట్ మీ గో టు లోయెస్ట్ కాస్ట్, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్లో మనం ఆబ్జెక్టివ్ చూస్ చేసుకున్నాము. ఓకే, మన టోటల్ బడ్జెట్ ఆర్ డైలీ బడ్జెట్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. మనం డైలీ బడ్జెట్ ఇంత అని సెట్ చేస్తాం. రైట్, ఇప్పుడు యాడ్ సెట్ లెవెల్కి వచ్చామండి. గివ్ సమ్ యాడ్ సెట్ నేమ్. ఓకే, యాడ్ సెట్ నేమ్ అనేది ఒకటి ఇవ్వండి. ఐ గివ్ సమ్ డిజి రెడీ వెబ్సైట్ విజిట్ సంథింగ్ అని. ఓకే, ప్రాపర్ నేమ్స్ అనేది ఇచ్చుకోండి. ఓకే, ట్రాఫిక్, మన ట్రాఫిక్ ఎక్కడ రీడైరెక్ట్ చేద్దాం. ఫేస్బుక్ లో ఎవరైనా సరే మన యాడ్ మీద కానీ స్పాన్సర్డ్ యాడ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి మీరు ఆ ట్రాఫిక్ ని డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, టు విచ్ డెస్టినేషన్. మీకు ఒకవేళ యాప్ ఉంటే యాప్ ని చూస్ చేసుకోండి. అగైన్ ఐఎమ్ సేయింగ్ మీకు ఖచ్చితంగా యాప్ ఉండాలి, యాప్ ప్లే స్టోర్ లో రిజిస్టర్ అయి ఉండాలి ఆర్ మెసెంజర్. ఓకే, మీరు మెసెంజర్ కన్నా రీడైరెక్ట్ చేసుకోవచ్చు ఆర్ యూ కెన్ రీడైరెక్ట్ టు వాట్సాప్ ఆల్సో. ఓకే, ఫాలోయింగ్ అవర్ పాలసీస్. ఓకే, ఆఫ్టర్ సెవెరల్ వీక్స్. ఓకే, ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశారండి వాట్సాప్ అనేది, ఇంతకు ముందు లేకుండే. ఓకే, సో ప్లీజ్
లెట్ us చూస్ వెబ్సైట్. ఓకే, నా వెబ్సైట్ కి నేను రీడైరెక్ట్ చేద్దామని. అగైన్ చూడండి, ఇక్కడ డైనమిక్ క్రియేటివ్ అని ఒకటి ఉంది. ఓకే, ఇలా మనము గూగుల్ యాడ్స్ లో గూగుల్ యాడ్స్ ఎక్స్ప్రెస్ చూస్ చేసుకుంటే మొత్తం హ్యాండ్లింగ్ మొత్తం గూగులే చూసేసుకుంటుంది. క్యాంపెయిన్ మేనేజ్మెంట్ మొత్తం గూగుల్ యాడ్స్ యొక్క హ్యాండ్స్ లోకి వెళ్ళిపోతుంది. అలాగని ఇక్కడ డైనమిక్ క్రియేటివ్ అనేది చూస్ చేసుకున్నామంటే ఇమేజెస్, హెడ్ లైన్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఈ ఫేస్బుక్ క్రియేట్ చేసేసుకుంటుంది. ఓకే, ఫేస్బుక్ డిసైడ్ చేసుకుంటుంది విచ్ యాడ్ ఇస్ పర్ఫార్మింగ్ అని. ఓకే, అలా డిసైడ్ చేసుకొని ఇదే ఆటోమేటిక్ గా యాడ్స్ అనేది రన్ చేస్తుంది. ఓకే, రైట్. ఆఫర్. ఓకే, ఆఫర్ మీన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా. ఓకే, రన్ ఆఫర్ యాడ్స్. ఓకే, లైక్ డిస్కౌంట్, సేల్ అలాంటి యాడ్స్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ నౌ లెట్ us సెలెక్ట్ ఆడియన్స్. ఓకే, సేవ్డ్ ఆడియన్స్ అని ఒకటి ఉందండి. ఒకవేళ మనం ప్రీవియస్ గా మన ఆడియన్సెస్ క్రియేట్ చేసుకొని అవి సేవ్ చేసుకుంటే మనకు సేవ్డ్ ఆడియన్స్ లో కనపడతాయి. కానీ మన దగ్గర మన దగ్గర ఏం సేవ్డ్ ఆడియన్స్ లేవండి కరెంట్ గా, ఎందుకంటే మనం కొత్తగా ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, రైట్. లెట్ మీ క్రియేట్ సమ్ న్యూ ఆడియన్స్. ఓకే, చూడండి ఇక్కడ లుక్ లైక్ కస్టమ్ ఆడియన్స్ ఉంది. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇవి రీటార్గెటింగ్ కానివ్వండి అలాంటి టైంలో యూజ్ చేస్తాం. ఐ విల్ సే దిస్ అగైన్. లెట్ మీ క్రియేట్ న్యూ ఆడియన్స్. ఓకే, క్రియేటింగ్ సమ్ డిజి రెడీ ఆడియన్స్. ఓకే, create new custom audience. ఓకే, ఇట్లా కస్టమ్ ఆడియన్స్ చూస్ చేసుకుంటే మీరు రీటార్గెటింగ్ అలా హెల్ప్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మనం ముందు లొకేషన్స్ అవన్నీ సెట్ చేసుకున్నామండి. లొకేషన్స్ సెట్ చేసుకున్నాక ఓకే వీ కెన్ నేమ్ ది ఆడియన్స్. సేవ్ చేసుకుంటే వీ కెన్ నేమ్ ఇట్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఆల్రెడీ ఉండే ఆడియన్సెస్ ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, లెట్ మీ క్రియేట్ సమ్ ఆడియన్స్ ఫస్ట్. ఓకే, లొకేషన్ ఇనిషియల్ గా ఇండియాలో ఉందండి. మీకు ఏమైనా అదర్ లొకేషన్స్ కావాలంటే అదర్ లొకేషన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. చూడండి మ్యాప్ లో చూపిస్తున్నాడు, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఓకే, చూడండి ఇక్కడ 40 కిలోమీటర్స్. ఇక్కడ రేడియస్ లో కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, సిటీస్ విత్ ఇన్ రేడియస్. ఓకే, మనం ఈ రేడియస్ ని డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, 26 కిలోమీటర్స్ అరౌండ్ హైదరాబాద్, లైక్ దట్. ఓకే, మనం చూసాం రేడియస్ మీన్స్ వాట్ అనేది గూగుల్ యాడ్స్ లో మనం చూసాం. ఓకే, హైదరాబాద్ చుట్టుపక్కల రీజియన్స్ కూడా మనం కవర్ చేయాలనుకుంటే వీళ్ళు చూస్ రేడియస్. ఓకే, ఇంకా మీరు మల్టిపుల్ ప్లేసెస్ ని చూస్ చేసుకోవచ్చు అండి. కడప, ఆంధ్రప్రదేశ్. ఓకే, సి ఇది హియర్. ఇలా మనం వేరియస్ ప్లేసెస్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. వీ కెన్ టార్గెట్ బేస్డ్ ఆన్ లొకేషన్. నెక్స్ట్ ఏజ్. ఓకే, చూడండి ఏజ్ అప్ టు విచ్ ఏజ్. ఓకే, 18 to 65 ప్లస్ లేకపోతే హౌ. ఐ వాంట్ ఓన్లీ ఆడియన్స్ అప్ టు 35. ఓకే, 18 to 35 ఇయర్స్ లోపల ఉండే ఆడియన్స్. చూడండి మీకు ఇక్కడ ఆడియన్స్ సైజ్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇట్ మే రీచ్ అప్ టు దిస్ అమౌంట్ ఆఫ్ పీపుల్. ఓకే, సమ్ 6 crore or what, I don't think so. Okay, right, this many people will reach. It చూపిస్తుంది. Right, gender only male and female all. You can choose that also. Okay, based on demographies, interests and behaviors also you can target. Okay, మనం చూసాం. ఓకే, డెమోగ్రఫీస్ అంటే ఏంటి అవన్నీ కూడా చూసాము. యూ కెన్ ఆల్సో టార్గెట్ హియర్ బేస్డ్ ఆన్ దట్. ఓకే, లెట్ మీ బ్రౌజ్. చూడండి డెమోగ్రఫీస్ అని ఒకటి ఉంది. మీన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్ చేసి మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఫినాన్షియల్, లైఫ్ ఈవెంట్స్, రిలేషన్షిప్. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అలాగా. ఓకే, లైక్ దట్. లెట్ మీ గో టు ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ లెవెల్, ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ ఇవి కూడా టార్గెట్ చేయొచ్చు. ఎనీ స్కూల్స్ ఆర్ యూనివర్సిటీస్, ఈ పర్టికులర్ స్కూల్లో ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళే అయినా కూడా టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ లెవెల్, ఐ వాంట్ సమ్ ప్రొఫెషనల్ డిగ్రీ. ఓకే, బికాస్ నా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి మోస్ట్లీ ఇట్లాంటి వాళ్ళకే యూస్ఫుల్ అవుతుంది. ఎనీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఓకే, అండ్ ఐ విల్ చూస్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, సబ్ టాపిక్స్ చాలా ఉంటాయండి. సో విచ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఐ హ్యావ్ టు గివ్. ఎంబీఏ అయిపోతున్న వాళ్ళు కానీ. ఓకే, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
See, Master of Business Administration. Okay, I thought it choose. Okay, Inka. I can also choose some schools or universities undergraduated years. Okay. Yes, చూడండి సెలెక్ట్ అయిపోయింది. డెమోగ్రఫీస్ లో ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ కూడా నాకు చూపిస్తుంది. ఇంకా కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ నౌ గో అండ్ చెక్ అబౌట్ ఓకే ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్స్. మనము యూజర్ అఫినిటీ ఆర్ కస్టమర్ అఫినిటీ అనేది చూసాం. అఫినిటీ మీన్స్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ కస్టమర్ ఇంట్రెస్ట్ కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ ఇన్ఫో కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూసారనుకోండి, ఇక్కడ మీకు చూపించేస్తారు. చూడండి, రీచ్ పీపుల్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్, దేర్ ఎంప్లాయ్మెంట్, హౌస్ హోల్డ్. ఓకే, ఇవంతా ఇట్లా బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ టార్గెట్ పీపుల్ ఇన్ డెమోగ్రఫీస్. ఇంట్రెస్ట్ లో అనుకోండి, ఓకే, బేస్డ్ ఆన్ పీపుల్ ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళు ఏ పేజెస్ ఎక్కువ చదువుతున్నారు, ఏ పోస్ట్ ని ఎక్కువ లైక్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళు ఎక్కువ ఏ టాపిక్స్ ని లైక్ చేస్తున్నారు, ఇలా బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. చూడండి, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, ఓకే, లైక్ దట్ యూ కెన్ టార్గెట్. హాబీస్, రైట్, టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీ కూడా వేరియస్ టెక్నాలజీ ఉంటాయి. I can target these people. Okay, like this. Sports ఉంటే స్పోర్ట్స్, అలా you can target. Okay, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ చదవాలనుకునేది ఒక్కటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండదు, అవునా? వాళ్ళకు వేరియస్ అదర్ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి, రైట్? స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ సమ్ ఎంటర్టైన్మెంట్ థింగ్ మీద కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అవునా? am I correct? Yes. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ప్రాపర్ గా డిసైడ్ చేసుకుని టార్గెట్ చేయండి. రైట్, ఇంట్రెస్ట్. నేను ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాను అన్ని నాకు ఇక్కడ చూపిస్తుందండి. నా బేస్డ్ ఆన్ బిహేవియర్స్. ఓకే, రైట్, బిహేవియర్ మీన్స్ రీచ్ పీపుల్ బేస్డ్ ఆన్ పర్చేస్ బిహేవియర్ ఆర్ ఇంటెంట్. ఓకే, ఏ డివైసెస్ యూస్ చేస్తున్నారు, ఓకే, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, పర్చేస్ చేస్తారు లేదా, ఓకే, విచ్ మొబైల్ డివైస్ యూజర్, ఏ మొబైల్ డివైస్ యూజర్ ని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా డిజిటల్ యాక్టివిటీస్, ఓకే, లైక్ Facebook payments users, okay, like this. Facebook page admins, only page admins ne target cheyalanuntunara, like that also you can target. Okay, giving more and more options. Okay, మనము మన టార్గెటింగ్ ని నారో చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ బ్రాడర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసాము, ఇప్పుడు స్లోగా వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ డెమోగ్రఫీస్, వాళ్ళ ఏజ్, ఇవన్నీ చూస్ చేసుకొని మనం స్లోగా నారో చేసుకుంటూ వెళ్తున్నాం మన టార్గెట్. చూడండి, రీచ్ అనేది తక్కువ అవుతూ వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్ పీపుల్ ని చూస్ చేసుకుంటూ వెళ్తున్నాం బేస్డ్ ఆన్ ట్రావెలింగ్. ఓకే, ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ నా, లైక్ దిస్ యూ కెన్ చూస్ మెనీ ఆప్షన్స్. ఓకే, ప్రస్తుతానికి టార్గెటింగ్ ఈస్ ఎనఫ్. ఓకే, రైట్, చూడండి, దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఆడియన్సెస్ ఐ టార్గెట్. ఇంకా మీరు ఏమన్నా, ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎక్స్క్లూడ్ ఎనీ ఆడియన్స్, చూడండి, ఎక్స్క్లూడ్ పీపుల్ ఆర్ నారో ఆడియన్స్. ఓకే, లెట్ మీ చూస్ దిస్. ఇంకా మీరు ఏదైనా పీపుల్ ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి అంటే అగైన్ బేస్డ్ ఆన్ డెమోగ్రఫీస్, ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్స్ మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. చూడండి, సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు నాకు వద్దు అనుకుంటే మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆబ్వియస్లీ ఇంక్లూడ్ చేస్తున్నారంటే వీళ్ళకి నా యాడ్ చూపియమని, అదర్స్ కు ఆబ్వియస్లీ చూపియరు, రైట్? ఓకే, యూ కెన్ ఆల్సో ఎక్స్క్లూడ్ యువర్ ఆడియన్స్. నారో ఆడియన్స్ మీన్స్ చూడండి, దీంతో పాటు దీస్ పీపుల్ మస్ట్ ఆల్సో మ్యాచ్ విత్ మై కండిషన్స్ అని అనొచ్చు. ఓకేనా, రైట్. ఎలా అంటే చూడండి, అతను ఓకే, హీ మస్ట్ బి ఎంబీఏ గ్రాడ్యుయేట్, అతను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ హీ షుడ్ బి ఓకే మ్యారీడ్. అలా 2 కండిషన్స్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, అండ్ హిస్ ఇన్కమ్ మస్ట్ బి ఓకే 1 lakh. అలా ఉండే వాళ్ళని కూడా నేను టార్గెట్ చేయొచ్చు. చూడండి, ఫినాన్షియల్ గా ఓకే, అతను ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ అతని ఇన్కమ్ ఓకే, హౌస్ హోల్డ్ ఇన్కమ్ టాప్ 10% లో ఉండాలా, లేకపోతే టాప్ 10 to 25% లో ఉండాలా, ఇలా మళ్ళా మనం మల్టిపుల్ కండిషన్స్ అనేవి సెట్ చేసుకొని ఓకే, మనం ఇంకా మన వే ఆఫ్ టార్గెటింగ్ నారో చేసుకుంటూ రావచ్చు. ఓకేనా, రైట్. వర్క్, బేస్డ్ ఆన్ హిస్ వర్క్, అతను ఏం వర్క్ చేస్తున్నాడు, అతను వర్కింగ్ లో ఉండి ఎంబీఏ కంప్లీట్ చేసి ఉంటేనే అతని టార్గెట్ చేయి, లైక్ దట్ యూ కెన్ డూ సచ్ థింగ్స్ ఆల్సో. ఓకే, యూ కెన్ ఆల్సో ఎక్స్క్లూడ్ పీపుల్ అగైన్. ఓకే, అర్థమైందా అండి ఇంతవరకు? సి అవర్ ఆడియన్స్ ఈస్ గెటింగ్ నారోడ్. ఓకే, మన ఆడియన్స్ తగ్గుతూ వస్తున్నారు బికాస్ మనం పర్టికులర్ థింగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఓకే, చూడండి, ఇక్కడ కనెక్షన్స్ అని ఉన్నాయి. మీన్స్ వీళ్ళు కనెక్షన్స్ అంటే మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఓకే, మీ పేజ్ ని లైక్ చేసిన వాళ్ళు, లైక్ దట్. ఓకే,
కనెక్షన్ టైప్ చూడండి, ఇలా కనెక్షన్ టైప్స్ ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, పీపుల్ హూ లైక్ యువర్ పేజ్ మీన్స్ మీ పేజ్ ని లైక్ చేసిన పీపుల్ కి కూడా యాడ్ చూపియండి. ఫ్రెండ్స్ ఆఫ్ పీపుల్ హూ లైక్ యువర్ పేజ్ మీన్స్ మీ పేజ్ ని ఒకరు లైక్ చేస్తుంటారు, అతన్ని ఫ్రెండ్స్ కి కూడా మన యాడ్ చూపియండి. ఓకే, ఎక్స్క్లూడ్ పీపుల్ హూ లైక్ యువర్ పేజ్ మీన్స్ నా పేజ్ ని లైక్ చేసిన వాళ్ళకి ఒకటి నా యాడ్ చూపియద్దు. ఓకే, ఆర్ పీపుల్ హూ లైక్ యువర్ యాప్, ఫ్రెండ్స్ ఆఫ్ పీపుల్, ఎక్స్క్లూడ్. ఓకే, ఈవెంట్స్ మీన్స్ మీరు ఎప్పుడైనా ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటే రైట్, ఈవెంట్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, పీపుల్ హూ హ్యావ్ రెస్పాండెడ్ టు యువర్ ఈవెంట్ ఆర్ ఎక్స్క్లూడ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ రెస్పాండెడ్ టు యువర్ ఈవెంట్. ఓకే, ఇలా మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ కనెక్షన్స్ ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలంటే సింప్లీ క్లిక్ ఆన్ ఎక్స్క్లూడ్ పీపుల్ హూ లైక్ యువర్ పేజ్. ఓకే, లైక్ దిస్. ఓకే, మన కనెక్షన్స్ ని కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ ఆడియన్స్ ని సేవ్ చేస్తాను. ఓకేనా, ఈ ఆడియన్స్ ని సేవ్ చేస్తూనే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను ఫేస్బుక్ యాడ్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనము ఇదే ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనం క్రియేట్ చేసుకునే అవసరం లేకోకుండా మనం ఇక్కడ యూజ్ సేవ్డ్ ఆడియన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఆడియన్స్ అన్ని కూడా మనకు కనపడతాయి. రైట్, చూడండి ఆడియన్స్ నేమ్ నన్ను ఇప్పుడు అడుగుతుంది, ఫస్ట్ లో అది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నన్ను ఆడియన్స్ నేమ్ అనేది అడుగుతుంది ఇక్కడ. ఓకే, లెట్ మీ like keep like this only, or I'll change something as the G radio audience like. ఓకే, చూడండి మనం ఏ టార్గెట్ చేస్తున్నాం, లొకేషన్, ఏజ్, పీపుల్ హూ మ్యాచ్ ఇంట్రెస్ట్ లైక్ దిస్ థింగ్. ఓకే, ఇవన్నీ కూడా మనం చూపిస్తుంది. రైట్, ఐమ్ క్లికింగ్ ఆన్ సేవ్. ఈ ఆడియన్స్ ఇప్పుడు సేవ్ అయిపోయింది. రైట్, నవ్ ప్లేస్మెంట్స్. ఓకే, మనము యాడ్స్ లో చూసామండి. ఓకే, గూగుల్ యాడ్స్ లో చూసాం ప్లేస్మెంట్స్ మీన్స్ ఎక్కడెక్కడ మన యాడ్స్ ప్లేస్ చేయాలి, అక్కడ మనము ఏ వెబ్సైట్స్ లో మన యాడ్ ప్లేస్ చేయాలి అని అనుకున్నాం. ఓకే, దేంట్లో చూసామండి ఇది, గూగుల్ యాడ్స్ లో చూసామా లేదా గుర్తుందా? డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ లో చూసాం, అవునా? ఏ వెబ్సైట్స్ లో మన యాడ్ ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫేస్బుక్ లో ఎక్కడ ప్లేస్ చేస్తామండి? ఫేస్బుక్ లోనే కనిపిస్తాయి. ఓకే, వీఆర్ నాట్ టార్గెటింగ్ అదర్ వెబ్సైట్స్ రైట్, ఫేస్బుక్ లోనే మన యాడ్స్ కనిపిస్తాయి, అవునా? ఎస్, కాకపోతే ఫేస్బుక్ చాలా సర్వీసెస్ తో కనెక్ట్ అయింది. ఓకే, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి మెసెంజర్, వాట్సాప్, ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫేస్బుక్ ప్లేస్మెంట్స్. ఓకే, ఫేస్బుక్ తో కనెక్ట్ అయిన సర్వీసెస్. ఓకే, వీటిలో కూడా మనం యాడ్స్ చూపించుకోవచ్చు. ఒకవేళ మనం ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నామంటే ఓకే, ఫేస్బుక్ ఆటోమేటిక్ గా డిసైడ్ చేస్తుందండి ఎక్కడ మన యాడ్ ని ప్లేస్ చేయాలి అని. ఓకే, సిట్స్ బడ్జెట్ యాడ్, అలొకేట్ యువర్ యాడ్ బడ్జెట్ అక్రాస్ మల్టిపుల్ ప్లేస్మెంట్స్. ఓకే, వేరియస్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ప్లేస్ చేయాలని ఫేస్బుక్ డిసైడ్ చేస్తుంది. అలా వద్దు అనుకుంటే చూస్ ఆన్ మాన్యువల్ ప్లేస్మెంట్స్. ఓకే, చూడండి ఏ డివైసెస్ లో ప్లేస్ చేయాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎడిట్, రైట్, మొబైల్ ఆర్ డెస్క్టాప్, వీ కెన్ చూస్ దట్ థింగ్ ఆల్సో. వద్దు అనుకుంటే యూ కెన్ రిమూవ్. ఓకే, లైక్ దిస్. చూడండి ఆడియన్స్ అనేది తగ్గుతూ వస్తారు స్లోగా. యూ కెన్ చూస్ డెస్క్టాప్ ఆల్సో. ఓకే, చూడండి ప్లాట్ఫామ్స్. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం వేరియస్ సర్వీసెస్ తో ఫేస్బుక్ లింక్ అప్ అయింది. ఓకే, ఇవన్నీ కూడా ఫేస్బుక్ ప్రొవైడ్ చేసే అదర్ ప్లాట్ఫామ్స్. ఓకే, రైట్, ఫేస్బుక్ లో కనిపించాలి, ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపిస్తుంది మీరు ఏదైనా యాడ్ పోస్ట్ చేస్తే. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ సపరేట్ గా మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం నేను చెప్పుకున్నాం జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఓకే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశాక ఫేస్బుక్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎలా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పక్కగా కనెక్ట్ అయి ఉండాలండి. ఓకే, అప్పుడు ఇది బిజినెస్ ప్రొఫైల్ అవుతుంది మన ఇన్స్టాగ్రామ్ పర్సనల్ ప్రొఫైల్ కూడా. అప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా హ్యాపీగా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మనం పోస్ట్ చేసే యాడ్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపించాలి అనుకుంటే కెన్ చూస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్ అండ్ ఆడియన్స్ నెట్వర్క్. మీన్స్ ఆడియన్స్ నెట్వర్క్ అంటే ఇక్కడ కార్నర్ లో కొన్ని యాడ్స్ కనిపిస్తాయండి మనకి. ఓకే, ఇట్లా మనం స్క్రోల్ చేసినప్పుడు ఇటు సైడ్ కొన్ని యాడ్స్ కనిపిస్తాయి. కొత్త అకౌంట్ కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో యూ, లెట్ మీ సీ. ఓకే, ఇట్లా ఈ కార్నర్ లో కూడా కొన్ని యాడ్స్ కనిపిస్తాయండి. ఓకే, అవి మనము ఆడియన్స్ నెట్వర్క్ అట్లాంటి యాడ్స్ కూడా చూపించుకోవచ్చు. ఓకే, ఇంకా ఎక్కడెక్కడ చూపించాలి ఇన్ స్పెసిఫిక్ ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ మీన్స్ హోమ్ పేజ్ లో మనం చూసి న్యూస్ ఫీడ్ లో కనిపించాలా, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో కనిపించాలా, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అంటే మనం చెప్పుకున్నాం. ఓకే, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ మీన్స్ వేరియస్ ప్రోడక్ట్స్ సెల్ చేయొచ్చు, కొనొచ్చు. ఓకే, ఆ ప్లేస్ లో ఫేస్బుక్ వీడియో ఫీడ్స్ మీన్స్ ఫేస్బుక్ వాచ్ అని ఒకటి ఉందండి, చెప్పుకున్నామా ఫస్ట్ డే ఫేస్బుక్ వాచ్.
అన్ని వీడియోస్ ఉంటాయి దాంట్లో. గుర్తుందా? గుడ్. Yes, those in those things also you can show. Facebook right column means ఇక్కడ రైట్ సైడ్ అండి చూడండి, దీన్ని ఓవర్ చేస్తే మనకు చూపిస్తుంది. ఓకే చూడండి, మనకు న్యూస్ ఫీడ్ ఒక చోట కనిపిస్తుంటే రైట్ సైడ్ కూడా కొన్ని స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఓకే లైక్ దిస్, ఇలా కూడా మనం చూపించుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ చూడండి ఏ ప్లేసెస్ లో కనిపిస్తుందో మనం చెప్తుంది. మెసెంజర్ ఇన్బాక్స్, ఓకే కొన్నిసార్లు మనకు మెసెంజర్ లో కూడా యాడ్ వస్తుందండి చూడండి, దిస్ ఇస్ అన్ యాడ్. ఓకే నార్మల్ మెసేజెస్ కూడా యాడ్స్ కూడా వస్తాయి, అలా మీరు స్పెసిఫిక్ గా మెసెంజర్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఇన్ స్టోరీస్ 24 hours లో డిసపియర్ అయిపోతే మనకు తెలిసిందే. ఫేస్బుక్ స్టోరీసా, ఇన్స్టాగ్రామ్ స్టోరీసా, మెసెంజర్ స్టోరీసా. ఓకే మనకు స్టోరీస్ ఎలా ప్లేస్ చేసుకోవాలో తెలుసు, రైట్? ఇట్లా స్టోరీస్ లో కూడా చూపించుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రీమ్ మీన్స్ ఫేస్బుక్ ఇన్స్ట్రీమ్ వీడియోస్. ఫేస్బుక్ సర్చ్ రిజల్ట్స్ మీన్స్ ఎవరైనా మన బిజినెస్ కోసం సర్చ్ చేస్తే సర్చ్ రిజల్ట్స్ లో కూడా యాడ్స్ కనిపిస్తాయండి. ఓకే లైక్ దిస్. ఓకే చూడండి, స్పాన్సర్డ్ మెసేజెస్, ఆర్టికల్స్, ఫేస్బుక్ ఇన్స్టెంట్ ఆర్టికల్స్. ఓకే ఫేస్బుక్ లో కూడా మనం ఆర్టికల్స్ రాయొచ్చండి. ఓకే కానీ దానికోసం కొంచెము కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఫేస్బుక్ లో కూడా ఆ ఇన్స్టెంట్ ఆర్టికల్స్ లో కూడా మనం మన ఫీడ్ మీన్స్ మన యాడ్ ని చూపించుకోవచ్చు, స్పాన్సర్డ్ యాడ్. ఓకే రైట్ చూడండి, ఆడియన్స్ నెట్వర్క్ అండ్ రివార్డెడ్ వీడియోస్, ఇన్స్ట్రీమ్ వీడియోస్ లైక్ దిస్. ఓకే ఇట్లా వేరియస్ యాప్స్ అండ్ సైట్స్. ఓకే లైక్ దిస్ మన యాడ్ వీటన్నిటిలో కూడా చూపించుకోవచ్చు. దేంట్లో అయినా వద్దు అనుకుంటే మీరు సింపుల్ గా యూ కెన్ డిజేబుల్ ఇట్. ఓకే లైక్ దిస్. అప్పుడు ఆడియన్స్ సైజ్ అనేది వేరీ అవుతూ వస్తుంది. ఓకే ఫేస్బుక్ సర్చ్ రిజల్ట్స్ లో వద్దు అనుకుంటే యూ కెన్ సింప్లీ డిలీట్ ఇట్. ఓకే లైక్ దిస్ యూ కెన్ చూస్. రైట్ నౌ క్లిక్ ఆన్ షో మోర్ ఆప్షన్స్. ఇవేంటివో చూద్దాం. రైట్ ఓకే మొబైల్ డివైసెస్, అన్ని మొబైల్ డివైసెస్ లో చూపించాలనుకుంటున్నారా లేకుంటే ఓన్లీ ఐఓఎస్ డివైసెస్ ఆర్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో చూపించాలనుకుంటున్నారా, ఇది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే అండ్ ఎప్పుడు చూపించాలనుకుంటున్నారు, వెన్ ది మొబైల్ ఈస్ కనెక్టెడ్ టు వైఫై. ఓకే ఓన్లీ వైఫై కనెక్ట్ అయినప్పుడే నా స్పాన్సర్ యాడ్స్ చూపించండి. మొబైల్ డేటాతో వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా స్క్రోల్ చేస్తుంటే నా యాడ్స్ చూపించకండి. వీ కెన్ గివ్ సచ్ కైండ్ ఆఫ్ టార్గెటింగ్ ఆల్సో. ఓకే రైట్ ఇంకా ఇన్వెంటరీ ఫిల్టర్, డోంట్ ఇంక్లూడ్ స్కిపబుల్ యాడ్స్. ఓకే ఇట్లాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఇన్ స్ట్రీమ్ వీడియోస్ అండి. ఇన్ స్ట్రీమ్ వీడియోస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే వీడియో యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు గూగుల్ యాడ్స్ లో ఇన్ స్ట్రీమ్ వీడియోస్ అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. ఓకే ఇలా ఈ ఫేస్బుక్ వాచ్ లో కూడా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ లో కూడా ఏమైనా యాడ్స్ వస్తుంటాయి అనుకుంటా అండి. ఓకే ఆ యాడ్స్ లో కూడా మనము స్కిపబుల్, నాన్ స్కిపబుల్ అని పెట్టుకోవచ్చు. ఓకే రైట్ ఇన్వెంటరీ ఫిల్టర్. ఓకే చూద్దాం, ఇట్లాంటి ఫిల్టర్స్ కూడా మనం చూసామండి. ఓకే మీన్స్ ఫుల్ ఇన్వెంటరీ. ఓకే ఏమైనా కంటెంట్ ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే, సెన్సిటివ్ కంటెంట్ ఉంది, అలాంటి కంటెంట్ ఉండే చోట్ల నా యాడ్ చూపించకండి. ఓకే ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ పొజిషన్స్ ఆర్ ఎక్సెసివ్ వైలెన్స్, ఓకే హేట్ స్పీచ్. ఓకే స్టాండర్డ్ మీన్స్ బై డిఫాల్ట్ ఫేస్బుక్ ఇదే చూస్ చేసుకుందండి. ఓకే గెట్ ఎ బ్రాడ్ రీచ్, ఎక్స్క్లూడ్ సెన్సిటివ్ కంటెంట్. ఓకే సెన్సిటివ్ కంటెంట్ ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఓకే లిమిటెడ్ మీన్స్ లిమిటెడ్ సెన్సిటివ్ కంటెంట్, చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం, అస్సలు సెన్సిటివ్ కంటెంట్ ఉండదు, వయలెన్స్ రిలేటెడ్ కంటెంట్ ఉండదు, అలాంటి చోట్లనే నా యాడ్ చూపించాను. ఓకే వీ హ్యావ్ సీన్ దిస్ ఇన్ గూగుల్ యాడ్స్, గుర్తుంది ఐ థింక్, రైట్? నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ ఐ థింక్. ఎస్ ఓకే మీరు ఒకవేళ ఎక్కువ సెన్సిటివ్ కంటెంట్ ఉండే చోట చూపించని అవసరం లేదు, ఎక్కువ వైలెన్స్ ఉండే చోట చూపించని అవసరం లేదు, హేట్ స్పీచ్ ఓకే టువర్డ్స్ పర్సన్. ఓకే ఇలాంటివన్నీ. ఓకే ఫుల్ ఇన్వెంటరీ మీన్స్ ఇవన్నీ అన్ని ఉంటాయండి. యూ కెన్ చూస్ దిస్ థింగ్. స్టాండర్డ్ మీన్స్ మీడియం ఉంటాయి, లిమిటెడ్ మీన్స్ బాగా ఎక్స్క్లూడ్ చేసేస్తాం. రైట్ డు నాట్ షో యువర్ యాడ్స్ ఇన్ పార్ట్నర్ లైవ్ స్ట్రీమ్స్. ఓకే లైక్ దిస్ లైవ్ స్ట్రీమ్ వీడియోస్ లో చూపిస్తాం. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఫేస్బుక్ అండి. ఓకే ఫేస్బుక్ వీడియోస్ లైవ్ స్ట్రీమ్ లో చూపిస్తాం. రైట్ లెట్స్ మూవ్ ఫర్దర్. ఆప్టిమైజేషన్ స్పెండింగ్ కంట్రోల్స్. ఓకే ఓకే యాడ్స్ మనం రన్ చేస్తున్నాము, మనకి ఓకే ల్యాండింగ్ పేజ్ వ్యూస్ కావాలా, లింక్ క్లిక్స్ కావాలా, డైలీ యూనిక్ రీచ్ కావాలా, ఇంప్రెషన్స్ కావాలా. ఓకే ల్యాండింగ్ పేజ్ వ్యూస్ మీన్స్ ఎక్కువ మంది పీపుల్ నా వెబ్సైట్ కి వచ్చి వ్యూ చేయాలి నా యాడ్ మీద క్లిక్ చేసి. లింక్ క్లిక్స్ మీన్స్ నేను ఒక లింక్ కూడా పోస్ట్ చేస్తాను, ఆ లింక్ మీద ఎక్కువ మంది క్లిక్ చేయాలి. యూనిక్ రీచ్ మీన్స్ we deliver your ads to people up to once a day. ఓకే ఎక్కువ మంది పీపుల్ కి రీచ్ అవుతుంది.
ఇంప్రెషన్స్ మీన్స్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఓకే, ఎక్కువ మంది పీపుల్ కి కుదిరినన్ని సార్లు మన యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇంప్రెషన్ మీన్స్ ఒకసారి మన యాడ్ డిస్ప్లే అయితే దాన్ని ఇంప్రెషన్ అంటాం, మనకు తెలిసిందే. ఓకే, ఐ వాంట్ లింక్ క్లిక్స్. స్కెడ్యూలింగ్. ఓకే, లో కాస్ట్ బిడ్ స్ట్రాటజీకి కాస్ట్ కంట్రోల్ అనేది లేదంటాను. ఓకేనా, వై? బికాస్ ఆల్రెడీ ఇట్ ఈస్ లో కాస్ట్, లోయెస్ట్ కాస్ట్ బిడ్ స్ట్రాటజీ. దానిలో ఇంకా మనం కాస్ట్ కంట్రోల్ చేసేకి ఏం ఉండదు. ఓకే, స్కెడ్యూలింగ్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి నా యాడ్, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఏ టైం నుండి ఏ టైం లైక్ దట్. ఓకే, యాడ్ స్పెండ్ లిమిట్స్. దిస్ యాడ్ సెట్ ఈస్ పార్ట్ ఆఫ్ campaign budget optimization. Okay, minimum, maximum. Okay, minimum ఎంత spend చేయాలి. Okay, we can't guarantee that this amount will be spent. Okay, we won't spend more than this amount. Okay, minimum 1 rupee నుండి maximum, okay, 500 rupees వరకు spend చేసుకోండి. Like that you can give limits. Okay, add set spend limits. Okay, మనం ఇప్పుడు యాడ్ సెట్ లో ఉన్నాం. ఓకే, యాడ్ సెట్ స్పెండ్ లిమిట్స్ మీన్స్ పర్ యాడ్ సెట్, ఈ పర్టికులర్ యాడ్ సెట్ కి ఇంకా మనం చెప్పుకున్నాం 1000 యాడ్ సెట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు అని. ఓకే, పర్ యాడ్ సెట్ మినిమం టు మాక్సిమం ఎంత స్పెండ్ చేయాలి, మోర్ దాన్ దిస్ ఓకే ఇట్ విల్ నాట్ ఎక్సీడ్. ఓకే, ఎప్పుడు చార్జ్ చేస్తుందండి? ఇంప్రెషన్ ఆర్ లింక్ క్లిక్. ఓకే, మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, పర్ ఇంప్రెషన్ ఒకసారి డిస్ప్లే అవుతే ఇట్ ఈస్ నాట్. ఓకే, లింక్ క్లిక్ అనేది చూస్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ 754 రూపీస్ ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి స్పెండ్ చేసి ఉండాలంట. ఓకేనా, దీనికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. పర్ ఇంప్రెషన్ మీన్స్ ఒకసారి నా యాడ్ డిస్ప్లే అవుతే పర్ ఇంప్రెషన్ ఎంత అని చార్జ్ చేస్తుంది. ఓకేనా, రైట్. ఐ చూస్ ల్యాండింగ్ పేజ్ వ్యూస్. చూద్దాం ఏమన్నా ఆప్షన్స్ చేంజ్ అవుతాం. ఓకే, సేమ్ ఆప్షన్స్. రైట్, లెట్ మీ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేసాము, యాడ్ సెట్స్ కూడా క్రియేట్ చేసేసాము, రైట్, బడ్జెట్ అండ్ స్కెడ్యూల్ కూడా ఇచ్చేసాము. ఓకే, ఎట్ లాస్ట్ ఇంతమంది పీపుల్ కి రీచ్ అవ్వచ్చు అని చెప్తారు. నవ్ లెట్స్ గో టు యాడ్. యాడ్ అంటే ఇక్కడ ఏమి ఇస్తామండి? యాడ్స్ అంటే ఏం ఇస్తాము మనము? ఇమేజెసా, వీడియోసా, టెక్స్టా, వాట్ విల్ యూ? ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. ఓకే, లైక్ దట్. యాడ్ నేమ్. ఓకే, యాడ్ నేమ్ ఇచ్చుకోవచ్చు అండి మీరు కావాలంటే. I'm giving this as some digi ready add something I'm giving. Okay, రైట్. చూడండి, ఖచ్చితంగా మన ఫేస్బుక్ పేజ్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, రైట్. రిప్రజెంట్స్ ఇన్ యర్ బిజినెస్ యాడ్స్. ఓకే, అప్పుడే మనం యాడ్స్ రన్ చేసుకోగలుగుతాము. ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓకే, యువర్ యాడ్ వోంట్ రన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ బికాస్ ఓకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డజంట్ హ్యావ్ ఎ ప్రొఫైల్ ఫోటో. ఓకే, యాడ్ ఎ ప్రొఫైల్ పిక్చర్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఓకే, చూడండి, డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్న యాడ్ చేయండి, లేకపోతే ఉండే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తారో దానికి పక్కగా ఒక ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉండాలండి. అప్పుడే మనం యాడ్స్ ని రన్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్ యశ్వంత్, మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కనెక్ట్ చేశారు మీ ఫేస్బుక్ పేజ్ కి. ఓకే, మీరు మీ ఫేస్బుక్ పేజ్ కి ఎలా కవర్ పిక్, ప్రొఫైల్ పిక్ ఇచ్చారు, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఒక ప్రొఫైల్ పిక్ ఇవ్వండి, సో దట్ యూ కెన్ రన్ యువర్ యాడ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి యాడ్ మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపిస్తుంది. రైట్, నౌ లెట్స్ గో టు క్రియేటింగ్ అన్ యాడ్. ఓకే, ఎగ్జిస్టింగ్ పోస్ట్ మీన్స్ ఆల్రెడీ మీరు ఏమైనా పోస్ట్ చేసి ఉంటే ఎగ్జిస్టింగ్ పోస్ట్ యూస్ చేసుకోవచ్చు, కానీ ఇంతవరకు మనకేం పోస్ట్ చేయలేదండి, సో నాకేం చూపించట్లేదు. ఓకే, రైట్, నో మాకప్స్ అవైలబుల్. ఓకే, ఇంకా నేనేం, ఇది ఫస్ట్ యాడ్, సో లెట్ మీ క్రియేట్ దట్. చూడండి, వేరియస్ టైప్స్ ఆఫ్ యాడ్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే, carousel means slider. Okay, multiple images, scrollable images or videos. చూడండి, మల్టిపుల్ ఇమేజెస్ కానీ మల్టిపుల్ వీడియోస్ కానీ స్క్రోల్ అవుతూ కనిపిస్తాయి యూజర్, ఇలా అయినా చూసుకోవచ్చు. ఓకే, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. ఓకే, మనం ఇంతవరకు చూసిన సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియోనే అండి. ఓకే, లైక్ దిస్ ఇట్ ఈస్ సింగిల్ ఇమేజ్. ఓకే, లైక్ దిస్ ఇలా పోస్ట్ చేయొచ్చు. ఆర్ వీడియో కలెక్షన్ మీన్స్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్, ఇది మోస్ట్లీ ఈ కామర్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, చూడండి, ఇది ఫుల్ స్క్రీన్ లో ఓపెన్ అవుతుందంట ఇన్ కేస్ ఆఫ్ మొబైల్ అయితే. ఓకే, ఇట్లా మల్టిపుల్ ఇమేజెస్ కానీ మల్టిపుల్ ఐటమ్స్ ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. లెట్ మీ చూస్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. ఓకే, ఇన్స్టెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇన్స్టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఏఆర్ ఎక్స్పీరియన్స్, ఇంటరాక్టివ్.
Okay, right. Mobile optimization. Okay, we can choose that thing also. Full screen ఇంకా మంచిగా కావాలి. ఓకే, ఇవంతా కొంచెం ఆగ్మెంటెడ్ రియాలిటీ అండి. ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇలా కొన్ని ఉంటాయండి. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్, ఐ అండర్స్టూడ్ దట్. ఓకే, మన విజువల్ చాలా బాగా వస్తుంది. ఓకే, గ్లాసెస్ ఉంటాయి, ఆ గ్లాసెస్ వాడితే ఓకే మనకు దగ్గరగా మనము సిస్టమ్ ముందర కాకుండా గ్లాసెస్ పెట్టుకుంటే మన ఎయిర్ లోనే ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఒక రియాలిటీ స్క్రీన్ అనేది క్రియేట్ అయ్యి మనం చూడగలుగుతామండి. ఓకేనా, కొత్తగా వస్తున్న టెక్నాలజీ అది ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇట్లాంటి టెక్నాలజీస్ అని. ఓకే, choose an image or video or a slideshow. Okay, add media. Okay, or image. Let me upload one thing, or you can use this thing also. Let me choose one thing. మీరు ఇచ్చేటప్పుడు ప్రాపర్ ఇమేజెస్ కానీ ప్రాపర్ వీడియోస్ ఇవ్వండి. ఓకే, చూడండి మనం ఇప్పుడు ఇది ఆస్పెక్ట్ రేషియోస్ మీన్స్ డైమెన్షన్స్. ఓకే, స్క్వైరా, వర్టికల్, హారిజాంటల్ ఇమేజెస్ అట్లా ఎలా ప్లేస్ చేయాలి మొత్తం ఇదే డిఫైన్ చేసుకుంటున్నాం. స్టోరీస్ అండ్ యాప్స్ లో ఇదే డైమెన్షన్ సెట్ చేసుకుంటుంది. చూడండి, ఓకే, న్యూస్ ఫీడ్ లో ఎలా కనిపిస్తుంది, ఇన్స్ట్రీమ్ వీడియోస్ లో ఎలా కనిపిస్తుంది, ఇవంతా కూడా చూపిస్తుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, రైట్. 6 ప్లేస్మెంట్స్ ఆర్ యూసింగ్ దిస్ వీడియో. 6 ప్లేస్మెంట్స్ ఇది సరిపోతుందని చెప్తుంది డైమెన్షన్స్. ఓకే, ఫేస్బుక్ న్యూస్ ఫీడ్, ఇన్స్ట్రీమ్ వీడియోస్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్, ఓకే, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్. ఓకే, వీటన్నిటిలో కూడా ఈ డైమెన్షన్స్ సరిపోతాయని చెప్తుంది. ఓకేనా, సెలెక్ట్ ప్లేస్మెంట్. ఓకే, ఇందాకనే మనం ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకున్నామండి. కావాలంటే యూ కెన్ చూస్ వన్ థింగ్ అగైన్. ఓకే, unable to display preview of this ad. Why unable? ఓకే, మన మొబైల్ న్యూస్ ఫీడ్ కాబట్టి డెస్క్టాప్ అవి చూపించట్లేదు అనమాట. లెట్ మీ చూస్ డెస్క్టాప్. ఓకే, ఇట్ ఈస్ లోడింగ్. లెట్ మీ రైట్ సమ్ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ ఎలా కనపడాలి, లర్న్ డిజిటల్ మార్కెటింగ్. సో మేక్ దిస్ థింగ్ అట్రాక్టివ్ ఇమేజెస్ ఇవ్వండి. అలానే ఓకే, షార్ట్ హెడ్ లైన్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. రైట్, okay, you can also add some options it seems. Okay, multiple text, enter another primary text. కావాలంటే మల్టిపుల్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ హెడ్ లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. గివ్ ఏ డిస్క్రిప్షన్ ఆల్సో. ఓకే, ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్ టు లోడ్. లెట్ ఇట్. ఓకే, ఇలా చూపిస్తుందండి. అండ్ మీన్స్ యశ్వంత్ అనేది మీ పేజ్ నేమ్. ఓకే, మీ యూజర్ నేమ్ కానీ మీ అకౌంట్ నేమ్ అలా చూపిస్తుంది. డిస్క్రిప్షన్, డిజిటల్ marketing and promote your business like this. I'm doing something. Okay, right. Destination నాకు చెప్పినాను, నా ట్రాఫిక్ అంతా కూడా నా వెబ్సైట్కి వెళ్ళాలి. సో ఐఎమ్ గివింగ్ సమ్ వెబ్సైట్. అక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా, www డాట్ ఓకే digready.in సంథింగ్ ఐఎమ్ గివింగ్. ఒక ప్రాపర్ వెబ్సైట్ నేమ్ ఇచ్చుకోండి. రైట్, రిక్వైర్ అది. రైట్, రైట్. పిక్సెల్ ఈస్ మిక్స్డ్. ఓకే, ఫేస్బుక్ పిక్సెల్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాలండి. ఈ ఫేస్బుక్ పిక్సెల్ ఇలా యాడ్ చేసుకోవాలి అంతా కూడా నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఓకే ఐ విల్ సే ఆఫ్టర్వర్డ్స్. ఓకే, డిస్ప్లే లింక్. ఓకే, మీ లింక్ ని మీరు మీ యాడ్ లో డిస్ప్లే చేసుకోవాలనుకున్నా కూడా డిస్ప్లే చేయొచ్చు. చూడండి, నా వెబ్సైట్ నేమ్ ఆల్రెడీ ఇలా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే లింక్, ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే, కంపల్సరీ కాదు, ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ థింగ్. ఓకే, యూ కెన్ ఆల్సో యాడ్ కాల్ టు యాక్షన్ బటన్. ఓకే, చూడండి, కాంటాక్ట్ us. ఓకే, డౌన్లోడ్. ఓకే, ఇట్లా సెండ్ a వాట్సాప్ మెసేజ్. ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ యూస్ ఇన్ క్లికింగ్ ఆన్ కాంటాక్ట్ us. ఓకే, ఈ బటన్ అనేది మీ యాడ్ మీద చూస్తుంది. లెట్ ఇట్ లోడ్.
చూడండి లింక్ కనిపిస్తుంది. ఓకే, నేను డిస్ప్లే లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఎవరైనా నా యాడ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఈ పర్టికులర్ వెబ్సైట్ కి, నేను ఇచ్చిన పర్టికులర్ వెబ్సైట్ కి నావిగేట్ అవుతారు. హెడ్లైన్, ఓకే, ప్రైమరీ టెక్స్ట్ కనిపిస్తుంది. ఓకే, యూ కెన్ ఆల్సో ఎడిట్ దిస్ థింగ్. అంటే వేరియస్ దాంట్లో ఎలా కనిపిస్తుంది మనం చూడొచ్చండి. ఓకే, చూడండి న్యూస్ ఫీడ్ లో ఎలా కనిపిస్తుంది ఇది. ఓకే, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ స్పాన్సర్డ్ అని. మొబైల్ న్యూస్ ఫీడ్ ఇలా కనిపిస్తుంది. చూడండి నా నేమ్ కనిపిస్తుంది. ఓకే, లింక్, ఒక కాల్ టు యాక్షన్ బటన్ కనిపిస్తుంది. ఓకే, లైక్ దిస్ డెస్క్టాప్ రైట్ కాలమ్. ఓకే, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఫీడ్ లైక్ దిస్. వేరియస్ థింగ్స్ లో ఎలా కనిపిస్తుందని మనం చూసుకోవచ్చు అండి. చూడండి లైక్ దిస్ ఇట్ విల్ డిస్ప్లే కాంటాక్ట్ us. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో సీ ఆన్ ఫేస్బుక్ స్టోరీస్ లో ఎలా కనిపిస్తుంది. ఏమైనా బాగాలేకపోతే ప్రివ్యూ సింప్లీ చేంజ్ యువర్ ఓకే ఇమేజెస్. చూడండి ఇలా కనిపిస్తుంది. ఓకే, కాంటాక్ట్ us బటన్ ఇక్కడ ఉంది స్టోరీస్ లో. ఓకే, సమ్ టైమర్ అనేది ఉంటుంది కదా స్టోరీ, దాని తర్వాత స్టోరీ డిసపేర్ అయిపోతుంది. ఆన్ ఇన్స్టాగ్రామ్ హౌ ఇట్ విల్ షో, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఎలా చూపిస్తుంది. ఓకే, ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, సో ఇలాంటి ప్రివ్యూస్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. దెన్ ఓకే, లాంగ్వేజెస్, యూ కెన్ ఆల్సో యాడ్ లాంగ్వేజెస్. ఓకే, ట్రాన్స్లేషన్, ఆటోమేటికలీ ట్రాన్స్లేట్ యువర్ యాడ్. ఓకే, కొంతమంది పీపుల్ తెలుగు ఓన్లీ చూడగలుగుతారు, హిందీ అర్థం అవుతుంది, ఇంగ్లీష్ అర్థం కాదు, అట్లా ఉంటారు. యూ కెన్ యాడ్ సమ్ లాంగ్వేజెస్, సో మీ యాడ్ ట్రాన్స్లేట్. ఓకేనా, రైట్. ట్రాకింగ్ మీన్స్ ఓకే, ఈ ట్రాకింగ్, ఓకే, రీటార్గెటింగ్, ఈ యాప్ ఈవెంట్స్, ఆఫ్లైన్ ఈవెంట్స్, ఓకే, ఫేస్బుక్ పిక్సెల్ కోడ్, ఇవన్నీ కూడా నేను ఐ షే యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, కన్ఫర్మ్. చూడండి రైట్, చూడండి రిమూవ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ ప్లేస్మెంట్ అని చెప్తుంది. ఎందుకంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఎలాంటి ప్రొఫైల్ పిక్చర్ పెట్టలేదు. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఓకే, నౌ ఐ విల్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. రైట్, చూడండి మనం ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేసేసాము, యాడ్ సెట్ క్రియేట్ చేసేసాము, అలా యాడ్స్ కూడా క్రియేట్ చేసాం. యాడ్స్ మీన్స్ ఇమేజెస్, వీడియోస్ ఆర్ కెరోజల్ మీన్స్ స్లైడర్స్, అలా అన్ని పెట్టుకోవచ్చు. బిజినెస్ ఇన్ఫో, ఓకే, ఇప్పుడు నన్ను అడ్రస్ అవన్నీ అడుగుతుందండి. నో నీడ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్, గివ్ సమ్ బిజినెస్ నేమ్, కొన్ని ఫీల్డ్స్ ఫిల్అప్ చేయండి, బిజినెస్ అడ్రస్ లాగా. వెన్ యూఆర్ రన్నింగ్ యాడ్స్, అంటే మీరు యాడ్స్ రన్ చేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఫిల్ చేసుకోండి. ఓకే, గివింగ్ సమ్ ఆంధ్రప్రదేశ్ న్యూ అండ్ ఆంధ్రప్రదేశ్ ఓల్డ్. వాట్ ఈస్ దిస్? ఓకే, మైట్ బి డివిజన్ కాకముందేమో అండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిఫోర్ డివిజన్. నైస్, రైట్. Okay, I'm giving some address like this. Okay, if you want you can give, or I'll simply remove all this. Okay, I'm clicking on save. Okay, మీరు డెబిట్ కార్డ్ తో అయినా క్రెడిట్ కార్డ్ తో అయినా పే చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ మేక్ యూపీఐ పేమెంట్స్. మీకు తెలిసిందే యూపీఐ, నెట్ బ్యాంకింగ్. యూపీఐ మీన్స్ గూగుల్ పే, ఫోన్ పే ఆర్ పేటిఎం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఐ విల్ సింప్లీ క్లిక్ ఆన్ క్యాన్సిల్ ఆర్ తర్వాత మీరు పే చేసుకోండి. ఓకేనా, రైట్. క్లోజ్ అండ్ సేవ్ టు డ్రాఫ్ట్, ఒక డ్రాఫ్ట్ లాగా సేవ్ అయిపోతుంది. మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, రైట్. చూడండి ఇక్కడ డిజి రెడ్డి అనే క్యాంపెయిన్ క్రియేట్ చేశారు, క్యాంపెయిన్ నేమ్, ఓకే, ఇవన్నీ కూడా మీకు మళ్ళీ కనిపిస్తాయి. ఓకేనా, చూడండి ఇక్కడ బిజినెస్ టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, యాడ్స్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మీరు యాడ్స్ మేనేజర్ కి నావిగేట్ అయిపోతారు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి క్యాంపెయిన్ ఏ స్టేజ్ లో ఉంది, ఇంకా పబ్లిష్ అవ్వలేదు, బిడ్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మీరు కావాలంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, మీ క్యాంపెయిన్ అనేది ఆర్ మీరు యాడ్స్ రన్ చేశాక మీకు ఇక్కడ మీ పేజ్ లో ఇన్సైట్స్ అనేది ఒకటి కనిపిస్తుందండి. ఓకే, లైక్ అనలిటిక్స్, ఫేస్బుక్ అనలిటిక్స్ లాగా అది. ఓకే, హియర్ మీ పోస్ట్ ఎంత మందికి రీచ్ అయింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి. ఓకే,
రైట్, నిన్న ఒక పోస్ట్ చేసాం, ఇది ఆర్గానిక్ పోస్ట్ అని చూపిస్తుంది, ఎంతమందికి ప్రమోట్ అవ్వలేదు, జస్ట్ ఇట్ రీచ్డ్ 1. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేదు, కొత్త అకౌంట్ కాబట్టి మైండ్. ఓకే, మనం యాడ్స్ రన్ చేశాక మనీ పెట్టి ఎంతమందికి రీచ్ అయింది, ఎన్ని పేజ్ వ్యూస్ వచ్చాయి, ఓకే, ఎంతమంది ఎంగేజ్ అయ్యారు మన పోస్ట్, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఏ ఫేస్బుక్ యాడ్. ఓకే, ఇలా మనం ఫేస్బుక్ యాడ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు సింపుల్ గా క్రియేట్ చేసేసారు. ఇప్పుడు బిల్ పే చేయాలనుకుంటే సింపుల్ గా బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి, దీని మీద క్లిక్ చేశారంటే ఓకే డైరెక్ట్ గా బిల్లింగ్ కి వెళ్ళిపోతారు, డైరెక్ట్ మనీ పే చేసి మీరు మీ యాడ్స్ ని రన్ చేసుకోవచ్చు. ఓకే, యూ హ్యావ్ నో బిల్స్ డ్యూరింగ్ దిస్ టైమ్. ఓకే, పేమెంట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు పే చేసేస్తారు. Okay, add payment method. Okay, like this you can set all these things and you can run the ad. Okay, right, ఈ ఈవెంట్స్ మేనేజర్ గురించి ఓకే ఇవన్నీ కూడా నేను ఐ విల్ సే ఇన్ నెక్స్ట్ క్లాస్. ఇక్కడ కూడా ఉంటాయండి మళ్ళీ కింద. ఓకే, అనలిటిక్స్ కూడా మీరు చూసుకోవచ్చు, కానీ ఎప్పుడు కనిపిస్తుంది మీరు యాడ్స్ రన్ చేశాక ఓకే మీకు అనలిటిక్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సారీ చెప్పి సంథింగ్. ఇంతకు ముందు లుక్ అండ్ ఫీల్ ఇలా ఉండేది కాదండి, డిఫరెంట్ గా ఉండేది, రీసెంట్ గా చేంజ్ చేశారు ఈ లుక్ అండ్ ఫీల్ అనేది. చాలా చేంజెస్ వస్తున్నాయి ఫేస్బుక్ యాడ్స్ లో కూడా. ఓకే, యాడ్ అకౌంట్ సెట్టింగ్స్. ఓకే, ఇంకా అనలిటిక్స్ చూడండి, అనలిటిక్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం యాడ్స్ రన్ చేసిన తర్వాత. ఇవి ఫేస్బుక్ యాడ్ అనలిటిక్స్. అదే మనము నార్మల్ గూగుల్ యాడ్స్ అనలిటిక్స్ చూసుకోండి, గూగుల్ యాడ్స్ లో అయినా చూసుకోవచ్చు, లేదంటే మనం గూగుల్ అనలిటిక్స్ అనే టూల్ దాంట్లో అయినా చూసుకోవచ్చు. ఓకే, రైట్, ఇక్కడ మనం యాక్టివిటీ ఏంటి, ఓకే ఏ పీపుల్, వీళ్ళన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఏ ఫేస్బుక్ యాడ్. ఎనీ డౌట్స్ అండి?